హోంశాఖలో 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కానిస్టేబుళ్ల పదోన్నతులకు కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సుదీర్ఘంగా ఆగిపోయిన ఈ విషయాన్ని తమ ప్రభుత్వం క్లియర్ చేసిందన్నారు. దాదాపు 41 అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఢిల్లీలో నూతనంగా ఏపీ భవన్ నిర్మాణానికి ఎన్బీసీసీ సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామన్న కేశవ్, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనలకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కృష్ణానది కుడి కరకట్ట డిజైన్ మార్చి 443.26 కోట్ల తక్కువ ఖర్చుతో చేపట్టే 3 ప్యాకేజీలకు సవరించిన పరిపాలన అనుమతులకు ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. అలాగే రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాలకు సంబంధించిన ఖర్చులకు పరిపాలనా అనుమతుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఇల్లు నిర్మించుకునేందుకు 3.57 లక్షలు ఇవ్వనుండగా పునరావాస కాలనీలో కాకుండా బయట కట్టుకుంటామంటే భూమికి ₹1,00,000 అదనంగా ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో దాదాపు 41 అంశాల మీద ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాదాపు 23 సంవత్సరాలుగా పదోన్నతి అనేటువంటిది లేకుండా కానిస్టేబుల్గా రిక్రూట్ అయిపోయి కానిస్టేబుల్గానే ఉండిపోయినటువంటి దాదాపు 385 మంది కానిస్టేబుళ్లకి హెడ్ కానిస్టేబుల్ పోస్టుగా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన భూమిని మనము పంచుకున్నప్పుడు మనకి ఈ 11.53 ఎకర్స్ రావడం జరిగింది. దాంట్లో 124.5 కోట్లతో కొత్తగా భవనాన్ని నిర్మించాలి అనేటువంటిది తీసుకోవడం జరిగింది. దాన్ని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి అందివ్వాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలాగా భవనం ఉండాలి అనేటువంటిది. దానికి మంచి పేరు కూడా సూచించవచ్చు. మీరు కూడా పౌరులుగా ఆంధ్రప్రదేశ్ భవనానికి ఊరికే సింపుల్గా ఏపీ భవన్ అనేటువంటి పేరుతో కాకోకుండా కొంతమంది స్వర్ణాంధ్ర భవన్ అన్నారు. ఇంకా ఏదైనా బెటర్ నేమ్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. కృష్ణా నది యొక్క కుడిగట్టు, మనం జనరల్గా కామన్ లాంగ్వేజ్లో కరకట్ట అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈ కరకట్టని మోడర్నైజ్ చేయడానికి గతంలో ఎస్టిమేట్ వేస్తే కాంక్రీట్ వాల్ వేయాలనుకున్నప్పుడు 1304 కోట్లు ఎస్టిమేట్గా వేయడం జరిగింది. అయితే డిజైన్ని మార్చి మట్టి కట్టనే ఎక్స్పాండ్ చేసి రకంగా డిజైన్ చేయడంతో అది కేవలం 443 కోట్ల రూపాయలతో అయిపోతా ఉంది. అమరావతిలో మనం ఏదైతే కాంప్లెక్స్ కడతా ఉన్నామో, ఆఫీసెస్ కాంప్లెక్స్, ప్రభుత్వ సెక్రటరేట్ భవనాలు మరియు హెచ్ఓడి కార్యక్రమాలు, జిఏడి టవర్సు, ఇవేవైతే కడుతున్నామో దానికి సంబంధించినటువంటి కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాటికి దాదాపు 2,540 కోట్లకి ఇవ్వడం జరిగింది.